నమస్కారం. ఈరోజు మనం స్వామిత్వ సర్వే గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి ఆస్తి యజమానికి చాలా కీలకమైన ప్రక్రియ. దీనిపై చాలా జాగ్రత్త అవసరం. ఈ ప్రాసెస్లో వేసే ప్రతి అడుగు ఇంపార్టెంటే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ఆస్తికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. మరి స్వామిత్వ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మాటలు వినడానికి హెచ్చరికలా ఉన్నా ఇదే వాస్తవం. ఈ ప్రాసెస్లో కొన్ని దశలుంటాయి. ఆ టైంలో మనం నిద్రపోతే, అంటే అప్రమత్తంగా లేకపోతే, కాగితాలపై మనదిగా ఉన్న ఆస్తి గ్రౌండ్లో మన చేజారిపోతుంది. అయితే ఆస్తి యజమానిగా ఈ ప్రయాణంలో మొత్తం 13 దశలుంటాయన్నమాట. ఇదొక జర్నీ మ్యాప్ లాంటిది. ప్రతి మలుపును, ప్రతి స్టెప్ను అర్థం చేసుకుంటేనే మనం సేఫ్గా మన గమ్యాన్ని చేరుకోగలం. ఈ మొదటి 7 దశలున్నాయే, ఇవి మొత్తం ప్రక్రియకు ఒక పునాది లాంటివి. ఇంటి పన్ను రికార్డులను చెక్ చేసుకోవడం, గ్రామసభలు పెట్టి అందరికీ విషయం చెప్పడం లాంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ మామూలుగానే అనిపిస్తాయి, కాని మన ఆస్తి వివరాలకు సంబంధించిన బేసిక్ రికార్డులు ఇక్కడే తయారవుతాయి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పైన బిల్డింగ్ నిలబడేవి. ఇక స్టెప్ 8 నుంచి 13 వరకు జరిగేది టెక్నికల్గా చాలా ఇంపార్టెంట్. డ్రోన్తో మ్యాపింగ్ చేయటం, దాన్ని గ్రౌండ్లో వెరిఫై చేయటం, చివరికి మన చేతికి హక్కుపత్రం రావటం అన్నీ ఇందులోనే ఉంటాయి. అయితే ఇక్కడే అసలు కథ, అసలు రిస్క్ కూడా మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. ఈ మొత్తం ప్రాసెస్లో అసలు ప్రమాదాలు ఎక్కడ దాగి ఉన్నాయి, ఏ దశల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగే మోసమంటే ఎవరో వచ్చి దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం కాదు. చాలా సైలెంట్గా, నెమ్మదిగా మన కళ్ల ముందే మన సరిహద్దుల్ని మార్చేయడం అన్నమాట. సాధారణంగా మోసం చేసేవాళ్లు 3 పద్ధతులు ఫాలో అవుతారు. 1. ఓనర్ ఊర్లో లేని సమయం చూసి సున్నంతో బౌండరీ లైన్స్ మార్చేయడం. 2. ఓనర్ రాకపోయినా వచ్చినట్టు రికార్డుల్లో తప్పుడు సంతకాలు పెట్టడం. 3. అభ్యంతరాలు చెప్పడానికి టైం ఉన్నా కూడా ఆ విషయం తెలియనివ్వకుండా టైం అయిపోయిందని చెప్పడం. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన దశ ఏదైనా ఉందంటే అది 7వ దశే. అదే సున్నంతో సరిహద్దు గీతలు గీయడం. ఇక్కడే అసలు మోసం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. అదేంటి, జస్ట్ సున్నంతో ఒక గీత గీయడమే కదా, దానికే ఇంత టెన్షన్ పడాలా అని అనుకుంటారు. కాని ఆ ఆలోచన చాలా ప్రమాదకరం. ఎందుకంటే డ్రోన్ ఎగరడానికి ముందు నేలపై గీసే ఆ సున్నపు గీతే భవిష్యత్తులో మీ ఆస్తికి పర్మనెంట్ బౌండరీగా మారొచ్చు. అందుకే ఆ టైంలో ఓనర్గా మీరు అక్కడ ఉండడం తప్పనిసరి. ఈ విషయంలో నో కాంప్రమైజ్. సరే, మరి మన హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి? దీనికోసం ఒక 5 పాయింట్ డిఫెన్స్ ప్లాన్ ఉంది. దీన్నే మనమొక ఎవిడెన్స్ రూల్ బుక్ అనొచ్చు. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇదొక 5 అంచెల క్రమశిక్షణ లాంటిదన్నమాట. 1. మీకు వచ్చిన ప్రతి నోటీసును ఫోటో తీసి భద్రపర్చుకోండి. 2. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే డ్రోన్ మ్యాప్ను మీ ఆస్తితో సరిపోల్చి చూసే సమయంలో ఖచ్చితంగా హాజరవ్వాలి. 3. డ్రాఫ్ట్ మ్యాప్లో తేడా కనిపిస్తే వెంటనే ఫారం 11తో అబ్జెక్షన్ పెట్టాలి. 4. ఆ తర్వాత జరిగే విచారణకు హాజరవ్వాలి. 5. అక్కడ న్యాయం జరగలేదనిపిస్తే ఫారం 19 ఉపయోగించి పై అధికారులకు అప్పీల్ చేయాలి. ఇక్కడ అబ్జెక్షన్, అప్పీల్ మధ్య ఉన్న తేడాను మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫామ్ 11 అంటే ముసాయిదా మ్యాప్లో తప్పుందని లోకల్ సర్వే టీంకి చెప్పడం. అదే ఫామ్ 19 అంటే మీ అబ్జెక్షన్ను వాళ్లు తిరస్కరించిన నిర్ణయాన్ని పై అధికారుల దగ్గర ఛాలెంజ్ చేయడం అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన రూల్ ఒకటుంది. మీ అభ్యంతరాలు, అప్పీలు ఏవైనా సరే ఫైనల్ నోటిఫికేషన్ అంటే సెక్షన్ 13 నోటిఫికేషన్ రాకముందే పూర్తి చెయ్యాలి. ఒక్కసారిది జారీ అయిందంటే ఆ తర్వాత మార్పులు చేయడం దాదాపు అసాధ్యం. సరే, సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ కన్ఫ్యూషన్ చాలామందికుంటుంది. దానికోసం ఇక్కడొక సింపుల్ గైడ్ ఉంది. ఈ టేబుల్ మీ కన్ఫ్యూజన్ను క్లియర్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మొదటి సమస్య అంటే సరిహద్దు మార్కింగ్లోనే తప్పు జరిగితే వెంటనే సర్వే టీంని కాంటాక్ట్ చెయ్యాలి. రెండోది, డ్రాఫ్ట్ మ్యాప్లో లోపముంటే ఫారం 11తో అఫీషియల్గా అబ్జెక్షన్ పెట్టాలి. మూడోది, మీ అభ్యంతరంపై వచ్చిన తీర్పు నచ్చకపోతే ఫారం 19తో అపీల్కు వెళ్ళాలి. ఒకవేళ ఫైనల్ రికార్డు జారీ అయ్యాక తప్పు తెలిస్తే ఇక రెవెన్యూ శాఖనే ఆశ్రయించాలి. కాని అప్పుడు మార్పులు చేయడం చాలా కష్టం. చివరగా మన ఆధారాలకి బ్యాక్బోన్ లాంటివి అధికారులు మెయింటైన్ చేసే కొన్ని కీలకమైన రిజిస్టర్లు. ఉదాహరణకు రిజిస్టర్ 6లో సున్నాతో గీతలు గీసినప్పుడు
తీసిన ఫోటోలు, ఓనర్ కన్ఫర్మేషన్లు ఉంటాయి. అలాగే రిజిస్టర్ 12, 14లలో మీ డాక్యుమెంట్స్, అప్పీళ్ల వివరాలు రికార్డవుతాయి. ఈ రిజిస్టర్లలో మీ వివరాలు సరిగ్గా, క్లియర్గా రికార్డయ్యేలా చూసుకోవడమే నిజమైన గెలుపు. సరే, ఇక ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం మర్చిపోకూడని ఒక ముఖ్యమైన హెచ్చరిక. స్వామిత్వ మనకు హక్కుపత్రాన్ని ఇవ్వొచ్చు, కాని దశ 6 నుండి దశ 10 వరకు మనంగాని మెలకువగా లేకపోతే మన చేతికొచ్చేది హక్కుపత్రం కాదు, అది మన సరిహద్దు మారిపోయిందని ధృవీకరించే ఒక సర్టిఫికేట్ అవుతుంది. సో జాగ్రత్త.